కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామంలో రహదారి నిర్మాణం వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. సార్ అన్యాయంగా తీసుకుపోతుర్రు, మా భూమి కాడికి వచ్చి కొట్లాడమని అంటే తీసుకుపోతుర్రు. నేను ఏం చేయలే, వీడియో తీసిన, నేను జేసీపీ ఆపమనిలే, లెటర్ అడిగినా ఖాళీ లెటర్ అడిగినందుకు ఇట్లా చేస్తుర్రు. ఇది ఎవరు చేస్తుర్రు అనేది తెలియాలి. అక్కడ నక్ష భూమి తీస్తా అని చెప్పి అబద్ధం చెప్పారు. ఎంఆర్ఓ గారును ఎస్ఐ గారు వీళ్ళందరూ చెప్తుర్రు, కావాలని బండి తీసుకుపోతుర్రు. ఇది అధికారంగా కోనేరుపల్లి గ్రామంలో కొల్లాపూరి రాజనర్సు కుటుంబానికి చెందిన పట్టా భూమి గుండా రహదారి నిర్మాణం చేపట్టడంతో వివాదం చెలరేగింది. నా పేరు సునీత, నా భర్త పేరు రాజనర్సయ్య, మా అత్తమ్మ పేరు కోలపూరి తులసమ్మ, కోలపూరి నాంపల్లి. మా అత్తమ్మ కష్టపడి సంపాదించిన భూమి జాగాది కావాలని తీర్తురు. మా మాదిగోళ్ళ దళితులమని అందరు కుప్పగుడిగా వచ్చి ఊరంతా సర్పంచి ఉప సర్పంచి అందరూ తెనుగోళ్ళు కుమ్మరోళ్ళు పెద్ద పెద్ద కులాలోళ్ళు. వాడు ఎవడు దొర ఆడు గెలిచినోడు మాదిగోడు, ఆడు మాదిగోళ్ళ మీదకి అత్తుండాడు వేనుగాడు, ఆడు దొర నాట ఆడు దొర అని దొరాని వెళ్తారు. ఈ ఊళ్ళే ఆడు మా భూమి మీదే ఫస్ట్ చేస్తుండు. మేము మాదిగోళ్ళమని, మేము దళితులమని. వాడు ఒకటి మా భర్తను కూడా టార్చర్ చేస్తుండు, ఈ భూమి ఇత్తలేవని. మేము దళితులమని మా మీద కక్ష పట్టి ఊరందరూ అని మేము మాదిగోళ్ళమని వచ్చి మరీ మా భూమి మీద టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు జరిగేది ఏంటంటే మాకు పంట నష్టం జరుగుతుంది సార్. మాకు పంట నష్టం జరగడానికి నా భర్తను 30 సంవత్సరాలు ఉంది, ఆర్డర్ ఉంది, అన్ని ఉన్నాయి. సార్లకు పంపించినాము, అన్ని చేసినాం. అయినా కానీ మళ్ళీ వచ్చి మమ్మల్ని మా భర్త, మా మరిదిని, నా కొడుకును అందరినీ పోలీసులు తీసుకుపోయి ఇప్పుడు అక్కడ పెట్టిర్రు. మమ్మల్ని కొడుతుర్రు, ఆడి పోలీసులు కొడుతుర్రు, మొగోళ్ళు తీసుకొని పోతుర్రు. మాదిగోళ్ళమని మమ్మల్ని బతకనిస్తలేరు సార్. మాకు మస్తు టార్చర్ ఉంది. నా భర్త అయితే బతకనిస్తలేరు. ప్రతి ఒక్కరు కాంప్లిమెంట్ ఇస్తారు సార్. నా భర్తతో అన్ని పనులు చేయించుకుంటారు సార్. గ్రామ పంచాయతీలో చేస్తాడు. మేము దళితులమని మమ్మల్ని ఉంచుతలేరు సార్. ఈ ఊళ్ళే మొత్తం కక్ష సార్, మా మీద కక్షతోనే చేస్తున్నారు. ఉప సర్పంచ్ గ్రామ ప్రజలు మొత్తం మంది మా ఒక్క కుటుంబాన్ని బాగా హరాస్మెంట్ చేస్తున్నారు సార్. ఊరుది సర్పంచ్ది ఉప సర్పంచ్ది ఉన్న సార్, ఎమ్మెల్యే గారిది కూడా ఉన్నది. అయినా ఎక్కువ ప్రెషర్ చేస్తున్నారు సార్. ఆయన భూమి కాదు, ఆయన మోత తెలుస్తారు సార్. 28 మంది కంప్లైంట్ చేస్తున్నాడు. ఒక వికలాంగుడు మా మీద కంప్లైంట్ చేసిండు. ఆయనకి ఇటు ఏమి లేదు సార్. 28 మందికి కూడా ఏ ఒక్క గుంట కూడా ఇటు లేదు. అయినా మేము ప్రథమ హాస్పిటల్కి పోతామని బండ్ల తవ్వ కూడా లేదు సార్ ఇటు. అయినా కూడా మాకు ఇప్పుడు పెద్ద తవ్వ కావాలని మా మీద ఇంత ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని కొట్టి మా మీద ఇంత హరాస్మెంట్ చేసుకుంటా తవ్వ తీస్తున్నారు సార్. గ్రామస్తులు మిమ్మల్ని ఏమైనా సంప్రదించారు? ఎవరు సంప్రదించలేదు. సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వెనుకోండి దొంగలాగా మమ్మల్ని అక్కడుండి ఎంత నడిపిస్తున్నారు. కనీసం ముఖాముఖి కూడా రాలేదు. మాకు ఒక లెటర్ ఇవ్వలేదు, కనీసం ఒక సుంకర్ని పంపించలేదు. ఇది అని మాట్లాడలేదు మాతో. ఇప్పుడు మీరు ఏం కావాలంటే ఇప్పుడు ఒక రోడ్డు ఇస్తే మీకు నష్టపరిహారం కావాలి. మేము అడిగినంత ఇవ్వాలి. మా భూమి పోతుంది, 28 గుంటలు పోతుంది, ఇంకా మిగతాది పోతుంది. నష్టపరం గవర్నమెంట్ అన్నా లేకుంటే ఊరు వాళ్ళు ప్రభుత్వం ఇస్తారా, గ్రామ ప్రజలు ఇస్తారా, సర్పంచ్ ఇస్తారా, ఉప సర్పంచ్ ఇస్తారా, ఆర్ఐ ఇస్తారా, ఆర్డీఓ ఇస్తారా, మాకు అనవసరం సార్. మేము నష్టపోతున్నాం, మాకు డబ్బులు కావాలి అంతే. గొడవలు పెట్టిరు మమ్మల్ని, గడ్డపారలు పట్టుకొచ్చి కొట్టిరు. కేసులేని మా అందరి మీద మేమే ఉల్టా కొట్టినామని మా మీద కేసు పెట్టిర్రు. మా మీద పెట్టిర్రు, మొత్తం మంది మీద పెట్టిర్రు. అయినా కూడా మేము సాలించుకొని ఊకున్నాం. అయినా కూడా ఇట్లా చేస్తున్నారు సార్. మాకు న్యాయం జరగాల. మీరు ఏం చేస్తారో, దీన్ని ఎంత దూరం తీసుకెళ్తారో మాకు మాత్రం కావాలి. కొల్లాపూరి రాజనర్సయ్య, మాది కోనేరుపల్లి గ్రామం. నేను కోనేరుపల్లి గ్రామ పంచాయతీలో కారవారిగా నిర్వహిస్తున్న గత 30 సంవత్సరాల నుండి. మా గ్రామంలోని సర్పంచి ఉప సర్పంచి ప్రజలు మొత్తం కలిసికట్టుగా నా మీద దాడి చేసి ఇవాళ నా పట్టాభూముల నుండి, మా తల్లిదండ్రుల గారు సంపాదించిన పట్టాభూముల నుండి దారి తీస్తుర్రు. వీళ్ళు ఎంత చెప్పినా వినకుండా నాపై కక్షతోని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మరీ ఫిర్యాదులు ఇచ్చుకుంటూ నాపై కక్ష సాధింపులు చేసేటకు ప్రభుత్వం ద్వారా ఈ పని చేయిస్తున్నారు. నా మీద ఏకదాటిగా కక్ష కట్టారు. వీళ్ళు నన్ను ఒంటరిని చేసి, మా కుటుంబాన్ని ఒక్కరిని ఒంటరిని చేసి బాగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది నక్షకు దారి లేకున్నా కానీ నా సొంత పట్టా భూమిలో నుండి దారి తీస్తుర్రు. ఇది నేను నాటేసుకున్న పొలం, నాకు పంట నష్టం కూడా బాగా జరిగింది. ఈ నాటేసుకున్న పొలాన్ని తొక్కిచ్చి మా తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు మరియు ఆర్డీఓ మేడం గారు ఆర్డర్ ఇచ్చిరని ఆ ఆర్డర్ ప్రకారం మేము చేస్తామని మా అందరి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి లోపలికి పంపించారు.
నేను ఒక్కడిని ఇక్కడ మిగిలిపోయాను. ఇది చూస్తున్నా. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటే, నక్షబాట దిగమని పదే కలెక్టర్ గారికి చెప్పినా, ప్రతి ఒక్కరికి చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా దీని మీద హైకోర్టులో స్టే కూడా తెచ్చుకున్నా. ఆ స్టేను కూడా ధిక్కరించి ఈ భూమిని చదును చేసి మళ్ళీ తుప్పతీస్తున్నారు. గ్రామంలోని ప్రజలు అందరూ ఏకపక్షమై దాడి చేస్తుర్రు. నక్షత్రకి వెళ్ళమని లొల్లి చేస్తుర్రు. నక్షత్ర ఉండంగా కూడా నా మీద కక్ష కట్టి మా వ్యవసాయ భూమిలో దాడి తీస్తుర్రు. దయచేసి మీరు నాకు కోరుకునేది నాకు న్యాయం జరగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మా నాన్నగారు వృద్ధుడు, మా అమ్మ వృద్ధురాలు. మా కుటుంబాన్ని చాలా పీడిస్తున్నారు. అనేక రోజుల నుండి వేధిస్తున్నారు. గత 3 సంవత్సరాల నుండి మమ్మల్ని వేధిస్తున్నారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నాకు వచ్చేపోయే దారిలో మా కుటుంబానికి మాకు ప్రాణహాని కూడా ఉంది. వీళ్ళ ద్వారా మా గ్రామంలోని ప్రజలు మాకు ఎలాంటి సహకారం లేకుండా నువ్వు దారిస్తేనే గ్రామ పంచాయతీలో పనిచేస్తావు కారోబారిగా. నేను కారోబారిగా ఆర్డర్ తీసుకుంటే వాళ్ళు నన్ను నల్లబెట్టు, ట్రాక్టర్ నడపని, వివిధ రకాల టార్చర్ చేసుకుంటూ నా మీద ప్రతి ఒక్కరు కాంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నేను చేసేది గ్రామ పంచాయతీలో కారోబారు, ఇంటి పన్ను, నల్ల బిల్లులు వసూలు చేస్తా. అట్లాంటిది నన్ను ట్రాక్టర్ నడుపు, నల్లబెట్టు, లేకుంటే విధులకు రాకు, లేకపోతే బంద్ చేస్తాం, తీసేస్తామని చాలా ఒత్తిడి తీసుకొస్తుంది పాలకవర్గం. దయచేసి ఇట్లాంటివి మానుకొని నాకు న్యాయం చేకూర్చాలని కలెక్టర్ గారికి మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ స్థలం మీదేనా? ఆ స్థలం ఏ సంవత్సరం? ఇది 1984లో ఉన్నాం. అప్పటి నుండి అప్పటి డాక్యుమెంట్లో కూడా దీంట్లో నక్షకు కానీ కాగితంలో కానీ దారి లేదు. పట్టాభూమి గ్రామం స్టార్టింగ్ నుండి 17, 29, 32, 4 సర్వే నెంబర్లలో భూమి నాకు ఎకరం 10 గుంటల నష్టం జరుగుతుంది. వీళ్ళు కావాల్సుకొని ఉన్నతాధికారులతో కుమ్మక్కై గవర్నమెంట్ మీకు పట్టా పాస్బుక్ ఇట్లుందా? ఉంది. అలా రికార్డ్కి ఎక్కిందా? రికార్డుకి ఉన్నది. అన్ని ఆన్లైన్ ఉన్నాయి. రికార్డ్కి పాస్బుక్ ఉందా? పాస్బుక్ కూడా ఉంది. పాస్బుక్ ఉంది, 1B ఉంది, టైటిల్ ఉంది, కోర్టు స్టే ఉన్నది. ఇవన్నీ ఉండగా కూడా నన్ను అరాచకంగా చేస్తారు. లక్ష బాట తీయకుండా ఈ బాటలనే ఎవరు చేస్తారు అనుకుంటారు మీరు? ఇదా అధికారులు, మళ్ళీ గవర్నమెంట్. మేడ్పల్లి సత్యం మా అమ్మ గతంలో టీఆర్ఎస్ సర్పంచ్ ఉండే. టీఆర్ఎస్ సర్పంచ్ ఉండే ఆమె. మేము సర్పంచ్కి పోటీ చేసినప్పుడు మమ్మల్ని గెలవలేదు. మా మీద కక్ష సాధింపు కొరకు ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ కానీ మా మీద కక్ష సాధింపుకి ఈ తోవ తీస్తారు. దయచేసి మేము కోరుకునేది ఒకటే, మా పంట నష్టం అవుతుంది. మాకు భూమి నేను ఎకరం భూమి కోల్పోతున్నాం. దయచేసి మాకు న్యాయం చేకూర్చాలని. అంటే మీరు ఖరీదు కట్టిమంటారు గవర్నమెంట్? మరి ఇప్పుడు మేము ఆర్డీఓ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, మేడం నాకు నష్టపరిహారం కట్టివ్వండి అని చెప్పినా ఆర్డీఓ గారు మీరు నష్టపరిహారం కట్టియలేను, బాజాప్తు తీస్తామని వాళ్ళు ఆర్డర్ ఇచ్చి డైరెక్ట్ చెడగొట్టి చేనులకి దారి తీస్తుంది. ఇది బాగా చాలా అన్యాయం చేస్తారు. నాకు పంట నష్టం కావాలి. తర్వాత నా భూమికి నష్టపరిహారం. ఎకరం భూమి అంటే ఇక్కడ 50 లక్షల రూపాయల రేట్ నడుస్తుంది. కాదు, మిమ్మల్ని ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేసినట్టు అటు పోయే వాళ్ళ భూములు లేవు. ఈ వాస్తవానికి కావాలని కక్ష. ఇది ఓన్లీ నా చేను వరకు నేను పోసుకున్న దారి. నా చేను వరకు నేను పెట్టుకున్న దారి. పర్సనల్గా పోసుకుంటే దాన్ని ఏదో గ్రామస్తులు నడవమని ఇచ్చిపెడితే వాళ్ళు నక్షకున్నతోనే ఆక్రమించుకున్నారు. నేను పట్టాకున్న భూములకేమో తొవ్వదీస్తారు. గతంలో మీ అమ్మ సర్పంచ్గా చేసినప్పుడు ఏమైనా తొవ్వదీసేటప్పుడు చేయలేదు. ఇక్కడ ఎక్కడేం వర్క్ చేయలేదు. లేదు, ఎవ్వరికి ఏం మాట చేయలేదు, ఏది చెయ్యలేదు. కానీ కావాల్సుకొని కక్షపూరితంగా నా మీద అదొకటి లైన్ పని అవండాలు ఎత్తారు. ఇది కరెక్ట్ కాదు. ఈ రోడ్డు చేయడం కారణం ఎవరైనా ఉంటారని మీరు భావిస్తున్నారు? సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలను తోడేసుకొని అందరూ ఎమ్మెల్యే గారు అందరు సహకారం. ఎందుకంటే గవర్నమెంట్ మాది ఖచ్చితంగా చేయాలి. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇట్లాంటివి చేస్తుంది. అంటే అంతకుముందు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు ఇవ్వలేదా? నోటీస్ ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా చేశారా? ఇవ్వాలనే వచ్చారు. డైరెక్ట్ వస్తువులు పోతున్నారు. ఇప్పటికి 6వ ఇక్కడికి వచ్చారు. 3.5 సంవత్సరాల నుండి ఇదే టార్చర్ అనుభవిస్తుంది. మీకు ఏమైనా నోటీస్ ఏమైనా ఇచ్చారా? ఇట్లా ల్యాండ్ గ్రామంలో గత కొంతకాలం నుంచి ఈ నగునూరుకు వెళ్ళే తోవ విషయంలో గ్రామస్తులు 2 వర్గాలుగా ఏర్పడి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇటు విషయంలో పలుమార్లు గతంలో దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా కొద్ది రోజుల క్రితం ఈ తోవ రిస్టోర్ చేసే విషయంలో కూడా 2 వర్గాలు కొట్టుకొని తీవ్ర శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో 2 వర్గాల మీద కేసులు నమోదు చేసి గౌరవ ఆర్డీఓ గారికి దీని మీద తమ చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ పక్షాన కూడా మేము రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళ రిపోర్ట్ బేస్ చేసుకొని గౌరవ ఆర్డీఓ గారు ఈరోజు దాన్ని రీస్టోర్ చేయడానికి రెవెన్యూ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ రీస్టోర్ చేసే క్రమంలో వాళ్ళు శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని మాకు దరఖాస్తు మన ల్యాండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ ఇవ్వమని లెటర్ ఇవ్వడంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్కు మేము ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఏ మార్గంలో ఉన్నది ఇక్కడ దాకా ఉందని చెప్పి వెళ్తే నిజంగా కూడా కొద్దిగా ఒక 300 మీటర్ల దూరం మాత్రమే ఈ పర్టికులర్ పట్టదారికి సంబంధించినటువంటి భూమిలో ఏదైతే ఎగ్జిస్టింగ్ దారి ఉందో దాన్నే బ్రేక్ చేయడం జరిగింది. ఇటువైపు అటువైపు 2 వైపు కూడా దారి కంటిన్యూగా ఉన్నది. ఇప్పటికీ
అయితే దాంతో పాటుగా పట్టదారు చెప్పినటువంటి దాని ప్రకారం ఏంటంటే మాకు కోనేరుపల్లి శివారును అనుకునే వెరీ నియర్ బై కాటినపల్లి శివారులో కూడా నక్షబాట ఉంది, దాన్ని తీసినట్టయితే అది కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు దాన్ని కూడా సర్వే చేయించాం. ఈరోజు అటు నక్షబాట ఏదైతే చాలా కాలంగా ఆక్రమణకు గురై ఉందో దాన్ని కూడా ఆక్రమణ తొలగించి ఇప్పుడు రోడ్డు వేయడం జరుగుతుంది. దాంతోపాటు కూడా ఎగ్జిస్టింగ్ వే అనేది ఏదైతే ఉందో దీన్ని కూడా మా ఆర్డీఓ గారు ఏదైతే ఇక్కడ లోకల్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ వీటి ఆధారంగా వాస్తవ పరిస్థితి మీద వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే వేను రిస్టోర్ చేస్తూ స్టేటస్కు మెయింటైన్ చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆర్డర్ ప్రకారమే మేము ఈరోజు అందరం కూడా రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది వచ్చి మాకు వేరే దురుద్దేశం లేదు, కాకపోతే ఆర్డర్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఆ రోడ్డును క్లియర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంతమంది కోర్టు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు కదా, అది ఉండగా కూడా బ్రేక్ చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎలాంటి కోర్టు స్టే ఆర్డర్ లేదు, కాకపోతే ఈ మా రోడ్డును తీసే అవకాశం ఉందనే ఉద్దేశంలో వాళ్ళు డబ్ల్యూకి ఫైల్ చేయడం జరిగింది. డబ్ల్యూకి ఫైల్ చేస్తే దాని మీద ప్రొసీజర్ అధికారులు చర్య తీసుకుంటారని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. నో స్టేట్ మరి కక్షాదారి తీయకుండా ఓన్లీ వీలదారే తీసుకున్నారా వాళ్ళు ఆరోపిస్తున్నారు. నక్షదారి ఆల్రెడీ తీస్తున్నాం, మరి చూస్తున్నారు. నక్షదారికి ఆల్రెడీ అడ్వర్ట్ చేసి మా వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అది కూడా ఒక 2 అవర్స్లో క్లియర్ అవుతుంది. దాంతోపాటు ఇది మాకు ఎవరి మీద పక్షపాతం పట్టభూమా గవర్నమెంట్ పట్టభూమి ఎగ్జిస్టింగ్ వే ఇది. రైతులకు ఏమన్నా మీరు నష్టపరిహారం మాట్లాడేవారు? నష్టపరిహారం అనేటువంటిది అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దారి ఉంది. ఒకవేళ వీళ్ళు పట్టదారులు వాళ్ళు ఏమైనా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ వినియోగించుకుంటే దాని మీద నిబంధనల మేరకు వాళ్ళకి మంజూరు చేయడానికి అవకాశం ఉంటే నష్టపరిహారం మంజూరు సరే, ఆల్రెడీ క్రాప్ వేసింది కదా సార్, ఆ క్రాప్ నష్టం ఆల్రెడీ మేము 1.5 year అంటే 1.5 month బ్యాకే ఇక్కడ ఆర్డీఓ గారు ఎంక్వైరీకి వచ్చారు. మేము అందరం కూడా ఎంక్వైరీ చేసాం. క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. పబ్లిక్ యూటిలిటీలో ఉన్నటువంటి ఈ అంశంపై అధికారుల తదుపరి నిర్ణయం ఏమిటి? దళిత కుటుంబం ఆరోపణలపై సంబంధిత ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారు? ఈ అంశాలపై తాజా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టుడే తెలంగాణ.